వైసీపీ పార్టీలోని కాపులకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది? కాపులకు ప్రాధాన్యత అయితే వైసీపీ పార్టీలో లేదనే చెప్పాలి. అసలు కాపులులా పనిచేయట్లేదు, రెడ్డిల్లా పనిచేస్తున్నారు. అది రెడ్డి పార్టీలా తయారైంది. ఏ క్యాస్ట్ అయినా సరే రెడ్డి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తాడో, ఎవరిని తిట్టమంటాడో, ఏ క్యాస్ట్ని గొడవలు పెడుతున్నాడు. ఎందుకంటే ఈ క్యాస్ట్ అయితే వీళ్ళు గొడవలు ఆడతారు, ఆ క్యాస్ట్ అయితే వీళ్ళు గొడవలు ఆడతారు. అందుకని కాపుల్ని పవన్ కళ్యాణ్ చోదన తిట్టిస్తున్నాడు, చంద్రబాబు నాయుడిని చౌదరిని తిట్టిస్తున్నాడు. అది ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ ముందు చాలామంది కాంగ్రెస్ పార్టీ కానీ చాలామంది రాజకీయాలు చేశారు, కానీ ఏ రోజు కూడా ఇటువంటి రాజకీయాలు, నేర రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. కుల రాజకీయాలు మొదలుపెట్టింది మాత్రం మొదటగా వైసీపీ అనే ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలనిపిస్తుంది. అంటే టీడీపీ పార్టీలోని కాపులకు ఎటువంటి ప్రాధాన్యత ఉంది? టీడీపీ పార్టీలో మంచి పదవులన్నీ ఇచ్చింది టీడీపీ పార్టీ తప్ప ఇంకే పార్టీ లేదు. ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు కానించి ఇప్పుడు వరకు కూడా ప్రతి పోస్టు సీఎం ముఖ్యమంత్రి తర్వాత మంచి పోస్టులు ఏమైనా ఉన్నాయంటే, మంచి మినిస్టర్లు ఏమైనా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ తరపు నుండి కాపులకి న్యాయం జరిగిందా తప్ప ఇంకో పార్టీ నుండి కాదండి. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఎటువంటి కుట్ర ఉందంటావు? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి వైసీపీ పార్టీ ఉన్నారు, తర్వాత బీజేపీ కూడా ఉన్నది, సెంట్రల్ పార్టీ కూడా చాలా చొరవ తీసుకొని దీన్ని వైసీపీ పార్టీ కూడా చొరవ తీసుకొని సిఐడి వాళ్ళకి లంచాలు ఇచ్చి చేస్తున్నట్టే ఉన్నది. ఎందుకంటే ఒక ప్రూఫ్ కూడా చూపెట్టకుండా, అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది దారుణమైన చర్య. ఇప్పుడు వచ్చి ఎంతోమంది సీఎంలు మారారు, ఎంతోమంది పిఎంలు మారారు, కానీ ఇటువంటి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఈ రోజుకి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎఫ్ఐఆర్లో పేరేసి ఆ ఎఫ్ఐఆర్ తెస్తేనే తప్ప అరెస్ట్ చేసే దాఖలాలు లేవు. అదే ఇటువంటి రౌడీ రాజకీయాలు చేయాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, కానీ ఆ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి చేయలేదు. ఎందుకంటే ఆయనకి కక్ష రాజకీయాలు తెలియదు. ఆయనకి ఎప్పుడు ప్రజలు కావాలి, ప్రజలకి అభివృద్ధి చేయాలి, యువతకి మెయిన్ యువత బాగుపడాలని, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏముందో యువత బాగుపడాలని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వీళ్ళకి శిక్షణ ఇచ్చి 3 లక్షల మందికి శిక్షణ ఇస్తే దాంట్లో 90,000 మందికి దాటి ఉద్యోగాలు ఈరోజు యుఎస్ కావచ్చు, అమెరికా కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ప్రతి దగ్గర హైదరాబాద్ కావచ్చు, ప్రతి దగ్గర ఉద్యోగాలు ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం వల్ల ఆయన ఇప్పుడే కాదు 98, 97 ఆ టైంలోనే ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చొరవ తీసుకున్నారు. కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని హైదరాబాద్ని ఒక ఐటీ స్థాపించి ప్రజలకి చేరువయ్యేలా చేశారు. పెద్దోడుగా అవ్వాలని ఆయన ఎప్పుడు అనుకునేవారు. ఈయన పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరూ సంకనాకు పోవాలనే వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది రాజకీయం కాదు. రాజకీయం అంటే రాజసంగా ఉండాలి, కానీ రౌడీయజంగా ఉండేది అసలు ఎప్పటికీ రాజకీయం అవ్వదు. ఈ 2024 ఎప్పుడు మొన్న అంత ఎందుకండి, 2024 వరకు కూడా అవసరం లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు చదువుకున్న ఎమ్మెల్సీలు గెలిచారు, తర్వాత ఎమ్మెల్సీ కూడా గెలిచారంటే చంద్రబాబు నాయుడు గారిది ఎంత విజన్ ఉన్న నాయకుడో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని మరి ఇంత స్కిల్ డెవలప్మెంట్ బాగుంది, బాగా అభివృద్ధి చేసాం, ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు ప్రాబ్లం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ హ్యాపీగా అందరూ చదువుకొని శిక్షణ తీసుకొని అందరూ అభివృద్ధి చెందుతున్నారు. ఒక రాక్షసుడికి ఎలా ఉంటుంది, మంచోళ్ళు బాగుపడితే ఇష్టం ఉండదు, ఒక మంచి వ్యక్తి దాన్ని బాగుపడిస్తే ఇష్టం ఉండదు ఒక చెడ్డోడికి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ప్రతిదీ అభివృద్ధి తప్ప ఆయన 18 గంటలు ఓన్లీ ప్రజల గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఆయన ఎన్ని గంటలు తెలియజేస్తుంటే ప్రతిరోజు ఇంకా పబ్జీ ఆడుకోవడం తప్ప ఆయన ఎమ్మెల్యే ఇప్పుడుకి వచ్చి 4.5 సంవత్సరాల్లో ఒక్క పెద్ద మీటింగ్ పెట్టాడండి, బహిరంగ సభ ఏదైనా పెట్టాడండి. భయం జనం ఏం చేస్తారు, మనం అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు, ఇప్పుడు జనం ఏం చేస్తారు, భయం. ఆ భయం ఎన్ని రోజులు ఉంటుందండి?
జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయలేదు. నాకు సీఎం పదవి ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, నాకు ముందంతా ఇంట్లో కూర్చోబెట్టారు. సంక్షేమం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడండి. ఏ నాయకుడికైనా సరే ప్రతి దగ్గర నాయకులకి కార్యకర్తల అభిమానులు ఉంటారండి, కానీ నాయకుల అభిమానులు ఉన్నారంటే ఓన్లీ నారా చంద్రబాబు నాయుడుకేనండి. మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన విజన్కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన చేసే అభివృద్ధి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడే కాదండి, 72, 73 టైంలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే పెద్ద లీడర్ అండి. ఆయన స్టూడెంట్గా చాలామందిని ఆయన ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా SC ST వాళ్ళకు కూడా చాలా న్యాయం జరగాలని ఆయనకి స్టూడెంట్ లీడర్ ఇస్తే ఆ స్టూడెంట్ లీడర్ను కూడా ఆయన ఒక SC కుర్రోడికి ఇచ్చి తనకి సపోర్ట్ చేసిన నాయకత్వం చేసి తనకి సపోర్ట్ చేశాడండి. ఇప్పుడు కింగ్ అనేవాడు ఒకడు ఉంటాడండి. కింగ్ అనేవాడు ఒక 10 మంది అన్న ఉండొచ్చు. కింగ్ మేకర్ అన్నాడు ఒకడే ఉంటాడండి. ఆ కింగ్ మేకరే నారా చంద్రబాబు నాయుడు గారండి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రజలందరూ చెప్పే మాట అండి. అది ఈరోజు కాదు, ఇప్పుడే కాదు, తరతరాలు మారిన ఆయన పేరు మాత్రం మర్చిపోరు జనాలు. నందమూరి తారక రామారావు గారి పేరు ఎలాగైతే ప్రతిరోజు స్మరించుకుంటారో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ప్రతిరోజు స్మరించుకునే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారండి. టీడీపీ అధికారం పక్కాగా వస్తుందండి. అది ఈ రోజు రావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేశారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎలక్షన్ ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఓటుతో బుద్ధి చెప్దాం. మనం ఆయుధాలు పట్టుకొని మనం ఏం చేయాలి? మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఈ ఓటు అనేది మనం ఉపయోగించుకోకపోతే లాస్ట్ టైం మన ఓట్లు చాలామంది స్కామ్ చేశారు. ఈసారి ప్రతి ఓటు వినియోగించుకోవాలని ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి. ఎప్పుడూ లేనంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఇయర్ ఏదన్నా ఉన్నదంటే ఈ 2024 ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడదామని జనం తండోపతండాలుగా వచ్చి ఓటేద్దామని చాలా వెయిటింగ్గా ఉన్నారండి. ఎందుకంటే మనం రీసెంట్గా ఒక 7 నెలలు 8 నెలల ముందు నుండి చూసుకుంటే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అందరూ అనుకున్నారు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు వైసీపీకి వేస్తారు, మున్సిపల్ ఎంపీటీసీలు వైసీపీకి వేస్తారు అని అనుకున్నారు. అయితే అవన్నీ రియల్గా పెట్టినవి కాదండి, భయం పెంచినవి, లేదంటే రిగ్గింగ్ చేసిన ఓట్లు వాళ్ళు గెలిచారు.